హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ హిమ. నేను ఈరోజు కర్నూలు స్టైల్ కారం ఉగ్గని ఎలా చేస్తారో చూపించబోతున్నాను. ముందుగా ఈ ఉగ్గని చేయడానికి ఒక 200 గ్రాములకు వరకు బొరుగుల్ని నీళ్ళలో వేసి బొరుగులు మునిగేంత దాకా నానబెట్టుకోవాలి. బొరుగులు నానేలోపుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా పొడవుగా తరిగిన ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలను, అలాగే ఒక 10 నుంచి 15 దాకా కరివేపాకు రెమ్మలను వేసి ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై చేసుకొని దీనిలోకి కొద్దిగా పావు టీ స్పూన్ దాకా పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయల్ని మగ్గించాలి. ఈ లోపుగా బొరుగులు నాని ఉంటాయి. ఆ నాని ఉన్న బొరుగుల్ని వేరొక బౌల్లోనికి నీటిని పిండేసి మొత్తం తీసేసుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయల్లోకి 2 బాగా పండిన ఎర్రటి టమాటాలను పొడవుగా కట్ చేసినవి వేసి మరి కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన టమాటాల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారము, అలాగే ఒక చిన్న కప్పు, పావు కప్పు పాలు కూడా వేసి కలుపుకోవాలి. అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి బాగా కలిపి మరి కాసేపు మగ్గించాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూతను తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి గ్రేవీ అంతా బాగా ఉగ్గని కావాల్సిన గ్రేవీ అంతా బాగా మగ్గి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి కడాయి కింద పెట్టుకొని ముందుగా నానబెట్టిన మరమరాల్ని వేసి, అలాగే ఒక టేబుల్ స్పూన్ పప్పుల పొడిని కూడా వేసి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కారం ఉగ్గని రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.